కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో దేవుని అనేక గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాను. దేవుడు కొన్ని కార్యాలు చూస్తూ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప కార్యమో, మనుషులకు అసాధ్యమో, డాక్టర్లు వైద్యపరానికి అసాధ్యమో, మన దేవునికి అసాధ్యం అనేది లేదు. అందుకే చాలా మంది చెప్తున్నారు, దేవుని దగ్గర రండి ఆయన స్వస్థపరుస్తాడు. ఎందుకు అంత కంటపదంగా చెప్తాను తెలుసా? అనుభవం ఉంది. దేవుడు దీని అనుభవాన్ని ఇచ్చాడో ఆయన చేయగలడని అనుభవం. అదే మన కథ మొత్తం మార్చగలిగిన అనుభవం ఆయనకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నా ఈ రోజు మనందరి కథలు మారిపోతున్నాయి. ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడినా కన్నీరు, అమ్మా నా జీవితం ఇది, నా బ్రతికిది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అసలు ఆనందమే లేదు, అసలు సంతోషమే లేదు, అసలు నా జీవితం అంతా దుఃఖమే. ఎవరితో మాట్లాడినా నా బ్రతికంతా ఇలాగే ఉంది. బట్ రోజు దేవుడితో చెప్తున్న మాట, నీ కథ మొత్తం మార్చడానికి ఆయన నీకు తోడేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కథ మారిపోతుంది. ఇప్పుడు వరకు అన్ని వేదనకరమైన స్థితులు చెప్పావు. ఇది మొదలు నేను సత్యం చెప్తున్నాను. ఒకప్పుడు కన్నీటిలో ఉన్నాను, ఈరోజు ఆ కన్నీరు నాట్యంగా మార్చబడింది. ఒకప్పుడు చాలా లేమితో పొదువులో బ్రతికాను, ఈరోజు నా దేవుడు తృప్తినిచ్చాడు నాకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు భయం కలవరంతో బ్రతికాను, ఈరోజు నా ప్రతి కలవరం నుంచి విడుదలనిచ్చి దేవుడు నన్ను బలపరిచిన దేవుడుగా నాకు తోడై ఉన్నాడు. దేవుడి గురించి గొప్ప టెస్టిమనీ, ఒక ఫైర్ టెస్టిమనీ చెప్పగలిగినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, కృపను దేవుడు మనందరిపై దేవుడు కృపరిస్తున్నాడు. యేసయ్య ప్రామిస్ యు. ఆమేన్. రాజేష్ బ్రదర్ నమ్మొద్దండి, ఇంకొక బ్రదర్ నమ్మొద్దు. యేసయ్య నమ్మండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రాజేష్ ఏమీ లేదు, ఇంకో అయ్యగారు ఏమీ లేదు. యేసయ్యలో సమస్తం ఉన్నాయి, అన్ని ఆయనలో ఉన్నాయి. ఆయన నమ్మిన వారు ఎవరు మోసపోలేదు. ఆమేన్. ఆయన ఆశ్రయించిన వారు ఎవరు పడిపోలేదు. ఆయన నమ్ముకుని వెంబడించిన వారు ఎవరు కూడా వారి జీవితంలో ఏ విధమైనటువంటి వాల్యూ లేని వారిగా, దిక్కు దిశ లేని వారిగా బ్రతకలేదు. ఆయన నమ్మిన వారు దిక్కు కలిగిన వారిగా మరి ఎవరిని దిక్కండి? యేసయ్య నా దిక్కండి. ఆమేన్. హల్లెలూయా. అన్ని మారిపోవచ్చేమో, కానీ నా యేసయ్య మారణ దేవుడు, మార్పు లేని దేవుడు. నా దిక్కు ఆయనే, నా దిక్కు ఆయనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు సెలవిస్తున్న మాట గమనించండి. నీ దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో చెప్తున్న మాట, నువ్వు భయపడ్డకు దేవుడు నిన్ను పిలవలేదు, కానీ దేవుని కుమారుడిగా బ్రతకడానికి దేవుడిని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. భయపడుతూ బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. భయపడుతూ భయం నిన్ను వెంబడిస్తూ భయం కలిగి